ఆరాధించడానికి ఇది దేవుడి ఆజ్ఞ. మనుషులందరూ సర్వ సృష్టిలో మనుషులందరూ కూడా దేవుడిని ఆరాధించాల్సిందే. ఎవరికి, ఏ ప్రాంతం వారికి, ఏ దేశం వారికి, ఎవరికి మినహాయింపు లేదు. ప్రభువును అందరూ అంగీకరించాల్సిందే. దేవుడు అంటే కొద్దిమందికి దేవుడు కాదు. అసలు దేవుడు అంటే ఏమిటి అది మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో దేవుడు యెహోవాగా తను చూపించుకున్నాడు. దేవుడు అనే 3 అక్షరాలని మీరు ఏ భాషలోనైనా, ఏ నిఘంటువులోనైనా చూడండి, ఏముంటుందంటే అక్షయుడు అని ఉంటుంది. అక్షయుడు అంటే అర్థం ఏమిటంటే మరణం లేనివాడు అని అర్థం. ఇమ్మోర్టల్ బాడీ అంటే మరణం ఉండదు. ప్రతి జీవికి జీవితకాలం ఉంటుంది. మనిషి అయినా కానీ కొద్ది కాలం జీవిస్తారు, చనిపోతారు. చెట్లైనా కానీ కొద్ది కాలం జీవిస్తే చనిపోతాయి. జంతువులైనా, పురుగులైనా, పక్షాదులైనా, ఏవైనా జీవము కలిగినది ఏదైనా కానీ కొద్ది కాలం జీవిస్తే వాటి జీవితాన్ని ముగిస్తాయి. వాటిని జీవులు అంటారు. మరి దేవుడు అంటే వాటిని కలుగు చేసి మరి అన్నటికి ముగింపు లేని వాడే దేవుడు. అట్లాంటి దేవుడిని అంగీకరించమని దేవుడు ఆజ్ఞించాడు. సర్వ సృష్టికి ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుడిని అంగీకరించాల్సింది. దేవుడిని అంగీకరించి మౌనంగా ఉండడం కాదు, దేవుడిని అంగీకరించి దేవుడి నామాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. నీవే దేవుడివి, నీవే దేవుడివి, నీవే దేవుడు అని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క స్వభావం ఏమిటో, దేవుని లక్షణాలు ఏమిటో, దేవుని శక్తి సామర్థ్యాలు ఏమిటో, దేవుని మహిమ ఐశ్వర్యములు ఎంత గొప్పవో నెమరు వేసుకోమని చెప్పాడు. మరి దేవుడు ఎవరో మనకు తెలుసు. మనందరం దేవుడిని అంగీకరించాం. యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంతో అంగీకరించి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంతటితో ముగిసిపోయిందా అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే పదే పదే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆదివారం మనం అదే చెప్తాం, ఆరాధనకి వెళ్ళి వస్తామండి అంట. ఆరాధన అంటే ఏంటి? మనుషులను రక్షించడానికి దేవాది దేవుడు తను తానే బలి అయితే ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి. అది మన మధ్యలో ఉన్న పాత్ర. ఆ పాత్ర దేవుని మరణాన్ని, పునరుద్ధానాన్ని, మనిషికి రక్షణ తెలియజేస్తుంది. ఆ యొక్క మనిషికి సంక్రమించినటువంటి ఆ రక్షణను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ రక్షణకు కారణమైనటువంటి దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఆరాధన అంటే మరేదో కాదు, గుప్పిళ్ళు బియ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు, కానుకలు తీసుకొచ్చి అక్కడ వేయటం కాదు, దశమ భాగాలు తీసుకొచ్చి వేయటం కాదు. ఆరాధన అంటే మనుషుల కోసం దేవుడు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేసిందే ఆరాధన. అయితే మరి మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావాలి? సంఘానికి ఎందుకు రావాలి? ఆరాధన ఇంటి దగ్గర కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేయాలి అంటే దేవుడిని అంగీకరించిన ప్రజలందరినీ దేవునికి అవయవాలుగా చేశాడు, ఒక చోట సమకూర్చాడు. మనందరం దేవునికి అవయవాలై ఉన్నామని మనం అంతకుముందు చూసాం. మరి ఏదైనా ఒక అవయవం వేరే అవయవానికి వేరుగా ఉంటుందా?
ఎవరైనా ఇంటి దగ్గర కాలు ఆడబెట్టి తలుపేసి ఒక కాలు లేకుండా వస్తారా? తల తీసి ఒక గదిలో పెట్టి వస్తారా? ఈ దేహంలో అవయవాలన్నీ కలిసి ఉంటేనే దేహం. ఈ దేహమునకు శిరస్సు యేసు ప్రభువు వారు. మరి ఈ దేహమునకు యేసు ప్రభువు వారి శిరస్సు అయితే మనందరం అవయవములు. ఈ అవయవములు అన్నీ కలిసి దేవుడిని ఆరాధిస్తే ఆ యొక్క ఆరాధన దేవునికి ఇంపుగా ఉంటుందన్నమాట. అందుకని మనందరం కలిసి ఆరాధిస్తాం. అదేవిధంగా మరి ఈ ఆరాధన చేయడానికి ఈ ఆరాధన దినాన్ని ఏమంటారు? అందరూ పునరుద్ధాన దినం అంటారు. పునరుద్ధాన దినం అంటే ఏంటి? పునరుద్ధాన దినం అంటే ఏంటండి? తిరిగి లేచిన దినం. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారం వచ్చింది అసలు పునరుద్ధాన దినం. సంవత్సరానికి ఒకసారి కదా రావాల్సింది. వారం పునరుద్ధానం ఏంటి? అసలు ఎట్లా బర్త్డే వస్తుందా? సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తారు బర్త్డే? మరి మనం వారం చేస్తున్నాం ఏంటి? పునరుద్ధాన దినం. ఇది దేవుడిని జ్ఞాపకం చేసుకున్నామని, ఈ యొక్క దేవుని పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది పునరుద్ధాన దినం కాదు, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే దినం. దేవుని పునరుద్ధానం మానవుల రక్షణార్థం దేవుడు తను తాను అర్పించుకున్న బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేస్తాం. అందుకని ఆదివారాన్ని పునరుద్ధాన దినం అంటాం. మరి ఈ విధంగా మనం చేస్తా ఉన్నాం. మనందరము రక్షింపబడ్డాము. మరి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు మనుషులందరికీ. దేవుని అంగీకరించిన వారికి ఏ విధంగా ఆరాధించాలి, అసలు ఆరాధన అంటే ఏమిటి, అసలు ఎందుకు ఆరాధించాలి, ఎట్లా ఆరాధించాలి, ఏమైనా ఇవ్వాలా అన్నది దేవుని గ్రంథంలో స్పష్టంగా మనకి లేఖనంలో రాయబడి ఉందండి. ఒకసారి లేఖనం మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. నేను చెప్తాను, నాతో కలిసి మీరు చెప్పండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంకొకసారి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ చదవబడిన వచనం ఎవరికైనా అర్థమైందా? సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ఇంకేం అర్థమైంది? ఈ వచనం నేను చెప్తానేనండి. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ భాష
మనకి అంత రాదనుకుంటున్నాను నేను. తెలుగు కూడా, ఈ తెలుగు బైబిల్ కూడా తెలుగు మాట్లాడే మనకు కూడా అర్థం కాదు. మీరు అంగీకరిస్తారా? నేను గమనిస్తున్నాను, చాలామందికి, నాకు కూడా అర్థం కాదు. చాలామంది అందుకే చదవరు. చదివితే అసలు అర్థం కాదు. అదేంటి ఒక గ్రాంధికం సంస్కృతం చదివినట్లు అట్లా ఉంటుంది. మరి భాష అర్థం అవడానికి ఎట్లా? దాని అర్థం ఏంటంటే మనకి తెలుగు భాష సరిగా రాదని అర్థం. బైబిల్ అర్థం కాకపోతే బైబిల్ తప్పని కాదు, దేవుని వాక్యం తప్పని కాదు, మనకి భాష మీద సరైన అవగాహన లేదని అర్థం. అవునా కదా? ఒప్పుకుంటారా? మీ తలపైన తిరిగే ఫ్యాన్ ఏమంటారు తెలుగులో చెప్పండి? ఏమంటారు? ఎవరైనా చెప్పండి. అక్కయ్య చెప్తుంది. గాలి పంకం అంటారు. గాలి పంకం ఆన్ చేయమ్మా మొదలుపెట్టి అంటారు ఎవరన్నా? అంటారా? తెలుగు భాష మరి అది. మీ తల మీద వెలిగే లైట్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? బల్బ్ అంటే ఇంగ్లీష్ అక్క. ఆ లైట్ని ఏమంటారు చెప్పండి తెలుగులో? దీపం కాదు, విద్యుత్ దీపం అంటారు. కరెంటుని విద్యుత్ అంటారు కదా, విద్యుత్ దీపం అంటారు. మరి మీ తల మీద ఉన్న స్లాబ్ని ఏమంటారు చెప్పండి? మీరు కూర్చున్న నేలని ఏమంటారు చెప్పండి? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వినే మీకైనా చెప్పే నాకైనా మనకు అర్థం కాదు తెలుగు. నాకు కూడా అర్థం కాదు. అందుకని మరి అర్థం కాదని వదిలేస్తే మరి దేవుడు ఏం చెప్పాడు? ధ్యానించమని చెప్పాడు కదా. మరి చదవాలి కదా, అర్థం కాదు కదా. మరి అట్లా అందుకని నేనేం చేస్తానంటే కొన్నిసార్లు ఇంగ్లీష్లో చూస్తాను. అంతేగాని మనుషుల ముందు ఏదో వ్యక్తపరచడానికి లేకపోతే డంబానికి అలా కాదు. మీరు అపార్థం చేసుకోవద్దు. నేను ఎందుకు చెప్పానంటే అందుకు. ఇప్పుడు ఇదే వర్స్ నేను ఇంగ్లీష్లో చదివి చెప్తాను. దాని అర్థం ఏమిటంటే, So then, my friends, because of God's great mercy to us, I appeal to you, offer yourselves as a living sacrifice to God, dedicated to His service and pleasing to Him. This is the true worship that you should offer. ఆరాధన అంటే అర్పణ, అర్పించడం. ఈ ఆంగ్ల బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో పైన హెడ్డింగ్ ఏమైనా ఉందంటే మీకు కనిపిస్తుందో లేదో, ఇది నిజమైన ఆరాధన, ఇదే అని ఉంది పైన. లైఫ్ ఇన్ గాడ్ సర్వీస్ అని ఉంది. కింద దిస్ ఈస్ ద ట్రూ వర్షిప్ దట్ యూ షుడ్ ఆఫర్. దేవునికి మనుషులు అర్పించవలసినటువంటి నిజమైన ఆరాధన ఇదే అని ఆ వచనంలో రాయబడింది. ఏంటంటే అది 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఒకటి, ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. మనుషులు సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవాలి, వారిని అర్పించుకోవాలి. 2, డెడికేటెడ్ టు హిస్ సర్వీస్. దేవుని పనికి మిమ్మల్ని మీరే సమర్పించుకోవాలి. 3, దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుడు 3 విషయాలు చెప్తున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో నిజమైన ఆరాధన ఏమిటంటే దేవుణ్ణి సంతోషపెట్టుట. 2, మిమ్మల్ని మీరే దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుట. 3, దేవుని సేవకు మిమ్మల్ని మీరు అర్పణ చేసుకొనుట, ప్రతిష్ఠించుకొనుట, అర్పించుకొనుట. ఇదంట దేవునికి ఇష్టమైన ఆరాధన. మరి దేవుణ్ణి సంతోషపెట్టడం
మనిషి చేయాలి ఆరాధన అంటే. ఒక మనిషి దేవుడిని ఎలా సంతోషపెడతాడు? ఎట్లా సంతోషపెట్టగలడు? దేవుడేమో ఆకాశం ముందు ఉంటాడు, మహామహుడు. మనిషి ఏమో భూమి మీద జీవిస్తాడు. మరి దేవుడిని మనిషి ఎట్లా సంతోషపెట్టాలండి? ఎట్లా సంతోషపెట్టాలి? అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టడం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమిటంటే, ఆంగ్ల బైబిల్లో రాసింది, ఆల్వేస్ ఆఫర్ ప్రైజ్ టు గాడ్ బై లిప్స్. ఈ యొక్క నోటితో దేవుణ్ణి స్తుతించాలి. అది దేవునికి అర్పణ, అది దేవునికి ఆరాధన, అది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆరాధన. ఏమిటంటే, దేవుడిని మీ పెదవులు ఉపయోగించి ఆరాధించాలి. దేవుని గొప్పతనం ఏమిటో, దేవుడు ఏమిటో, దేవుని లక్షణాలు ఏమిటో మనిషి నోరు తెరిచి చెప్పాలి. అర్థమైందా? మనందరం కూడా నోరు తెరిచి జిహ్వఫలం, ఫ్రూట్ ఆఫ్ ది మౌత్, నోరు తెరిచి దేవుడిని స్తుతించటమే దేవుడు సంతోషించేటువంటి ఆరాధన. 2, ఏమని ఆరాధించాలి? దట్ కన్ఫెస్ హిమ్ యాజ్ లార్డ్. యేసు ప్రభువే దేవుడు, నీవే మా రక్షకుడివి, మా రక్షణకు ఆధారం నీవే, మమ్మల్ని లోకంలో నుంచి వేరు చేసింది నువ్వే, సర్వాధికారి నీవే, ఆశ్చర్యకరుడు నీవే, ఆలోచనకర్త నీవే, అద్వితీయుడు నీవే, అసమానుడు నీవే, ఏకైక దేవుడు నువ్వే, సత్యదేవుడు నీవే, ముక్తికి మార్గం నీవే అని. అసలు దేవుని లక్షణాలు కదా అవన్నీ చెప్పాలి. దేవుని గొప్పతనం ఏంటంటే, ఇవన్నీ ఏమిటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ ది లార్డ్. దేవుని గొప్పతనం ఏంటంటే అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఏంటి చెప్పండి? అద్వితీయుడు అంటే ఏమిటో తెలుగు పదమేగా చెప్పండి. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, రెండోవాడు కాదు. ఈజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద యూనివర్స్. అసలు విశ్వంలో ఎవరూ లేరు, దేవుడే మొట్టమొదట ఉన్నాడు. అద్వితీయుడు. ఇంకా అసలు దేవుళ్ళు అనే పేరుకి అసలు అర్థమే రాదు. అసలు ఉందే ఒకడైతే ఇంకా బహువచనం ఏడొస్తుంది? ఆ విధముగా అసమానుడు అంటే ఆయనతో సమానమైన వారు, సాటి అయిన వారు ఎవరును లేరు. ఆశ్చర్యకరుడు అంటే ఆయన క్రియలు, ఆయన యొక్క మహిమ మనుషులకు ఆశ్చర్యం. ఈ సృష్టిని చూస్తే దేవుడు గుర్తుకొస్తాడని రాయబడి ఉంది. మరి ఇటువంటి దేవుని లక్షణాల నోటితో ఒప్పుకోవాలి, అదే ఆరాధన. అట్లా నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆనందిస్తాడట. దేవుడు రక్షకుడని, యేసు ప్రభువే దేవుడని నోటితో ఒప్పుకుంటే అది దేవుడు ఆనందించే ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన. 2 కింద రాయబడి ఉంది. ఏమన్నా 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు. 2 అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. డోంట్ ఫర్గెట్ టు డూ గుడ్.
మంచి చేయడం మర్చిపోకూడదంట. ఇప్పుడు ఆరాధన అంటే కూర్చోమా జడిగి బాబు. ఇప్పుడు నోటితో ఆరాధించడం అయితే అందరం కూడి ఆరాధిస్తున్నాము. ఆదివారం వస్తాం, ఒక్కొక్కరికి 1 నిమిషం ఇస్తారు, లేకపోతే 2-3 నిమిషాలు ఆరాధన చేస్తాం, అయిపోయింది. మళ్ళీ ఆదివారం వస్తాం, ఇక ఆరాధన అయిపోయిందా అంటే అంతకు మించి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే ఇంత కంటిన్యూషన్. ఫస్ట్ ఏమో నోటితో చేసే ఆరాధన, దేవుణ్ణి ఒప్పుకుని సమాజంలో దేవుణ్ణి ఒప్పుకోవాలి, అది దేవుణ్ణి సంతోషపరిచే ఆరాధన. రెండోది మంచి చేయడం మర్చిపోకూడదంట. మంచి ఎక్కడ చేస్తారండి? ఇక్కడ కూర్చుని మీరు చేసే మంచి ఏముంటుంది? నేనైనా ఇక్కడ కూర్చుని మనం చేసే మంచి ఏముంటుంది? ఇక్కడ కూర్చుని మనం మంచి ఏం చేయగలం? చక్కగా పౌడర్ వచ్చి ఫ్యాన్ కింద కూర్చుని వెళ్ళిపోవటం తప్ప మనం చేసే యాక్టివిటీ ఇక్కడ ఏమైనా ఉందా? ఆరాధన తప్ప. మరి ఇది ఎప్పుడు చేయాలి? వీక్ డేస్ మొత్తం చర్చి అయినాక ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు అసలు మా అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, బయటకు వెళ్ళంగా. మరి జీవితాంతం చేయాల్సిన ఆరాధన అనేది భాగాలుగా విభాగించాడు దేవుడు. ఆదివారం చేసే ఆరాధన నోటితో ఆరాధిస్తాం, ఓకే. తర్వాత ఏం చెప్పాడంటే మంచి చేయడం మర్చిపోకండి, ఇదే ఆరాధన అంటున్నాడు. మంచి అంటే ఏమిటి? మంచి చేయడం అంటే ఏమిటండి? మంచి చేయడం అంటే ఏంటి? గలతీ పత్రిక 6వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంది. వచనంలో మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను, మేము పైన అందరి ఎడల, 2 విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, ఇద్దరు పక్షాన ఏమని చేయాలి? వారికి ఏం చేయాలి? మేలు చేయాలంట. మరి ఇదే సంఘంలో వారికి చేయాలి, సంఘము వెలుపటి వారికి చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. ఆ మేలు ఏమిటో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర వధింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేదు. అట్లయితే రహస్యమును చూసి నీ తండ్రి నీకు ఫలమిచ్చు. ఇది ఆరాధన. ఏమిటంటే ఎవరికి తెలియకుండా వేరే వాడికి సహాయం చేయడం ఆరాధన. దేవుడు మెచ్చుతాడంట. మరి మంచి కార్యం అంటే ఇదేనంట. ఏమిటి? ఎవరికైనా మనం ఏదైనా అప్పిస్తేనే, ఊరనే కాదు, అప్పిస్తేనే అడగకుండానే చెప్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పలానా వాళ్ళకి అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అని చెప్తాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అట్లా చేస్తే నువ్వు చేసేవు, చెప్పేవంటే యూజ్లెస్, ఉపయోగమే లేదు. ఏమంటున్నాడు? అట్లా చేస్తే ఫలం రాదన్న. మరి ఎలా చేయాలి?
నీ కుడి చేయి చేస్తే ఎడమ చేయి అంటే నువ్వే జ్ఞాపకం చేసుకోకూడదు రెండోసారి. దాని అర్థం ఏమిటంటే నువ్వెవరికైనా 100 రూపాయలు ఇస్తే లేకపోతే ఎవరికైనా సహాయం చేస్తే నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. నువ్వు చెప్పటం కాదు, నువ్వే జ్ఞాపకం చేసుకోకూడదు. అది దేవుని ఆజ్ఞ, నువ్వు చేసేసావు, అయిపోయింది. అట్లా చేస్తే అది దేవునికి ఇష్టమైన ఆరాధన అంట. రెండవది, మంచి చేయటం మర్చిపోవద్దు. ఒకరినొకరు సహాయం చేసుకోమని చెప్పాడు. అండ్ టు హెల్ప్ వన్ అనదర్ బికాస్ దీస్ ఆర్ ద సాక్రిఫైస్ దట్ ప్లీజ్ గాడ్. ఒకరికొకరు సహాయం చేసుకోవాలంట. సమాజం బయట ఉన్న వారికి సహాయం చేయాలి, సంఘంలో ఉన్న వారికి సహాయం చేయాలి, మరలా సంఘంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలంట. ఇదే ఆరాధన అంట. మనం ఏం చేస్తున్నాం? ఒకరికొకరు వందనాలు చెబుతాం, చక్కగా నవ్వుతా. వందనాలు మాత్రం అడగకుండానే చెప్తారు. ఎవరైనా పలకరించయ్యా వందనాలయ్యా అంటారు. ఎవరికైనా జ్వరం వచ్చిందంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరికైనా సంఘంలో జ్వరం వచ్చిందంటే ఒక బ్రెడ్ తీసుకొచ్చిస్తారా? ఎవరికైనా బాగాలేదంటే ఏదైనా ఒక అరటిపండు ఇస్తారా? కనీసం హృదయంలో నుంచి మాట కూడా రాదు. అమ్మా ఏంటి బాగాలేదంటగా, మరి ఎట్లా ఉంది ఏంటి అని కూడా అనరు. అది నాకు తెలుసు. ఏమంటారు? నాకు బాగాలేదంటే. అసలు ఇక మనిషి ముందే మా మాట కానీ మనిషి లేనప్పుడు దేవుడు అంటున్నాడు అదే ఆరాధన అంటున్నాడు. ఆరాధన అంటే అదే పని. మాకు కూడా కోవిడ్ వచ్చినప్పుడు అక్క జయంత్ అక్కని లక్ష్మి అక్క ఇచ్చారు. నాకు చాలా ఆనందం ఉండేది. రంగారావు వచ్చేవాడు. రోజు ఇస్తే నేనేమన్నా చచ్చిపోతానేమో, సాయంత్రం చచ్చిపోతానో, రేపు చచ్చిపోతాను అనుకుంటా ఉండేవాడు. అయినా సరే చచ్చిపోతారే అని ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. నేను మామూలు విపరీతంగా చేసేవాడిని. అంతకుముందు మామూలు ప్రేయర్ చేసేవాడిని కాదు. సమస్యగా చావంటే భయం కదా. ప్రార్థన చేస్తూ ఉంటే లక్ష్మక్క, జయంత్ అక్క, రంగారావు వచ్చేవాడు. వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు బాధ వేసేది. ఎవరు లేరు, చాలా రోజులు ఎవరితో మాట్లాడలేదు, జైల్లో ఉన్నట్టు ఉంది. వాళ్ళని ఏమన్నా ఉంచకూడదు, అదేమన్నా అంటారు. మన వల్ల వాళ్ళకి హాని కలగకూడదు. వాళ్ళని ఏమన్నా పంపించాలి, అసలు రావద్దని చెప్పాలి. వాళ్ళు ఏమన్నా దేవుడి ప్రేమతో వచ్చారు. మరి ఎంతో ప్రయాస, ప్రేమ, తెగింపు ఉంటే కానీ రాదు. చనిపోయే దగ్గరికి ఎవరైనా వెళ్తారంటే పట్టుకుంటే కరెంట్ను పట్టుకుంటారు ఎవరైనా. మరి అదే కదా, అంతమంది చనిపోతే ముగ్గురు వస్తే నాకు మామూలు కళ్ళంట నీళ్ళు వచ్చేసి, ఏంటో బాబు ఇలా వస్తున్నారేంటి, అసలు ఏంటి నిజంగా ప్రేమ ఉందా, అసలు ఏంటి ఎలా వచ్చారు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. లక్ష్మక్క అయితే పాపం కూరలో అవి చేసి జయంత్ అక్క, రంగారావు నా రోజు చూసి వెళ్తూ ఉండేవాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ సందర్భం, ఒకరినొకళ్ళు ప్రేమించమని దేవుడు చెప్పాడు. అది ఆరాధన అని చెప్తున్నాడు. మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఇంకా ఉంది. ఆ ఉంది ఏమిటంటే ఇదే, మేలు చేయటం, సహాయం చేయటం ఆరాధన. మరి సహాయం అంటే ఏమిటి? లూకాసు వార్తలో రాయబడింది. లూకాసు వార్త 6 నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. 30 వచనం. నీ సొత్తు ఎత్తుకొని పోవు వారి యొద్ద దాన్ని మరలా అడుగువద్దు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేసేయాలంట. ఎవరికైనా ఇచ్చిందేమో మళ్ళీ వెనక్కి అడగకూడదంట. సహాయం చేయటం అంటే ఏంటండి? అడిగితే ఇచ్చేయాలి, ఇచ్చిందని అడగకూడదు. ఎట్లా చేస్తే అంట దేవుడు మెచ్చుతాడంట. అదేమో ఆరాధన అంట. మరి ఇంకొక చోట ఇంకో విధంగా రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం
వదిలేయండి, దీన్ని పొరపాటు రాస్తాను. ఇట్లా దేవుడు మెచ్చే ఆరాధన నోటితో చేసే ఆరాధన, 2 క్రియలతో చేసే ఆరాధన. క్రియలతో అంటే ఎదుటి వారికి మేలు చేయాలా, ఎదుటి వారికి సహాయం చేయాలి. ఎదుటివారు అంటే మన ఇంట్లో వాళ్ళ, బంధువుల, ఇరుగు పొరుగు వారా, అక్కడే మెన్షన్ చేయాల. తెలియని వారికి కూడా చేయవచ్చు. అక్కడ మన ఇంట్లో వాళ్ళకి చేస్తే అది సహాయం అవుతుందా? అది మనం చేస్తున్నట్టు కదా. ఇంట్లో వారిని ఎవరైనా ప్రేమిస్తారు, ప్రేమించరా? అందరూ ప్రేమిస్తారు కదా. మరి ఇట్లాంటి స్వభావంలోనికి మనం మారాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఆదివారం 2 నిమిషాలు ఆరాధించడం మాత్రమే కాదు, ఇది కూడా ఆరాధన అని చెప్తున్నాడు. ఆరాధనలో భాగం ఏమిటంటే దేవుడు మెచ్చే, దేవుని అంట సంతోషపరిచిదంట. ఇది సంతోషపరిచే అర్పణ అంట. అక్కడ ఏమని రాయబడిందంటే దేవుణ్ణి సంతోషపెట్టే అర్పణ ఏమిటంటే నోటితో ఆరాధించడం, క్రియలు చేయటం. ఇవి 2. రెండవది దేవునికి సజీవ యాగముగా మనం అర్పించుకోవాలి. దేవుని సంతోషపెట్టే 2 చూశాం. అవి కూడా ఆరాధన. ఏంటవి? నోటితో ఆరాధించడం, సహాయం చేయటం, ఉపకారం చేయటం అందరికీ. అది 1. 2 మనల్ని మనమే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోవడం. మనల్ని మనమే అర్పించుకోవడం అంటే ఏంటి? దేవునికి మనం బతికి మనల్ని మనం అర్పించుకోవడం అంటే ఏమిటి? ఏదైనా జంతువు చనిపోతే, ఏదైనా పశువులు ఉన్నాయి కదా, పశువులు చనిపోతే చనిపోయిన పశువులను కూడా కొనుక్కెళ్తున్నారు. దాని చర్మం అవి తీసుకోవడానికి. మరి అసలు మనిషిని కొనేవాళ్ళు ఎవరు ఉన్నారా? అసలు కోవిడ్ వచ్చినప్పుడైతే అసలు మేము ముట్టమంటే ముట్టం, మీరే తీసుకెళ్ళండి అని సొంత ఇంట్లో కూడా చనిపోయినా కానీ వెళ్ళాలి. మనిషి దేహం దేనికి పనికిరాదు. అందుకని కాల్ చేయటం, మట్టిలో పెట్టేయటం. దేనికైనా పనికి వస్తే దాన్ని అలా ఉంచుతారా? పెట్టిందని పెట్టినట్టు తీరు. దానికి ఏదైనా బంగారం, ఏమైనా ఆర్నమెంట్స్ పెడితే అవి కూడా తీస్తున్నారండి. మరి అట్లాంటి మరి దేవుడికి నువ్వు మనం దేవునికి సజీవ యాగముగా అర్పించటం అంటే ఏంటి? ఏం చేయాలి? ఈ దేహంతో దేవునికి అర్పించుకోవడం అంటే ఏమిటి? అంటే మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, అర్పించుకోవాలి. ఆ అర్పించుకోవడం అంటే పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పాడు. దేవుడు మనుషులకు ప్రత్యక్షమయ్యేటప్పుడు మోషే గారికి, యెహోషువ గారికి లేవికాండం 20వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, దేవాది దేవుడిని సమీపించడానికి మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి, పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. దేవుడు భూమి మీద ప్రత్యక్షం కాకముందు ఎలా ఉండేదంటే బాహ్య సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనిషి నీతిమంతుడిగా తీర్చబడేవాడు. ఎట్లా? స్నానం చేయడం, బట్టలు కట్టుకోవడం, మరి ఇట్లా కొంత ప్రోటోకాల్ ఉంది, కొన్ని చేయాల్సినవి విధి. మరి దేవుని దగ్గరికి సమీపించేటప్పుడు అట్లా బాహ్య సంబంధమైన క్రియలు చేసి సమీపించేవాడు. మరి ఇప్పుడు దేవుడు వచ్చాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. మరి మనం ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? మనం ప్రతిష్ఠించుకోవడం అంటే మన యొక్క ఆత్మశుద్ధి చేసుకోవడం. మనిషి మారాలి. సహజంగా మనుషులు ఏం చేస్తారంటే చర్చిల ముందు ఫోటోలు దిగటం, పాస్టర్లతో ఫోటోలు దిగటం, సేవకులతో ఫోటోలు దిగితే ఈ ఆవరణాన్ని పరిశుద్ధంగా భావిస్తారు. ఈ ఆవరణంలో ఏముండదండి. ఇది మామూలు మీ ఇల్లు అలా, ఇది కూడా అలానే. దీనిలో ప్రత్యేకత ఏమీ లేదు, ఉండదు కూడా.
అలాంటి అపోహలు ఉన్నాయి మనుషులందరికీ, సమాజానికి, మీకు, నాకు కూడా కొద్ది కాలం వరకు. మరి దేవునికి అర్పించుకోవడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. ఆత్మ శుద్ధి చేసుకుని బ్రతకటానికి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి అర్పించుకోవడం అంటే ఏమిటి? ఇదే దేవుని ఎదుట దేవుడు నీవే, దేవుడు నేనే, ఇంకెవరూ కాదు. దేవుడితో నిబంధన చేసుకోవడం. ప్రభు, నేను ఇలా జీవిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నన్ను నేను అపవిత్రపరచుకోను, లోకంతో కలవను, ఇట్లా దేవుని ఆజ్ఞలు పాటిస్తానని చెప్పి నీకు నీవే, నాకు నేనే, మనమందరం కూడా దేవుడితో ఒడంబడిక చేసుకోవాలి. ప్రతిష్ఠించుకోవడం అంటే బాహ్య సంబంధమైన పట్టు చీరలు కట్టుకోవటం, తెల్ల బట్టలు వేసుకోవటం, లేకపోతే అలంకరించుకోవడం, ఇవి కాదు. ప్రతిష్ఠించుకోవడం అంటే దేవునితో ఒడంబడిక చేసుకోవడం. అట్లా దేవుడితో ఒడంబడిక చేసుకుని బ్రతకాలి. 2, దేవుడితో ప్రదానం చేసుకోమని చెప్పాడు దేవుడు. దేవుడితో ప్రదానం చేసుకోవడం ఏమిటండి? మనుషులు ప్రదానాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. దేవుడితో ప్రదానం చేసుకోవడం ఏమిటి? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒక్కసారి చూడండి. క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మరి ఏమని చెప్తున్నాడంటే, సంఘమును క్రీస్తుకు ప్రదానం చేశారంట. మరి పద్మాసు సంఘము దేవునితో ప్రదానం చేయబడింది. ఈ యొక్క సంఘంలో సభ్యులు ఎవరంటే, సంఘం అంటే మనమే. దేవుడిని అంగీకరించిన వారందరూ సంఘమే. ఈ సంఘానికంట ప్రదానం జరిగిందంట. మరి ఆ ప్రదానంలో పాల్పంపులు పొందాలంటే సంఘంలో చేర్చబడాలి. మరి మనందరం సంఘంలో చేర్చబడ్డాం కదా, మనందరం ప్రదానం చేయబడ్డాం అన్నమాట. ఎవరికి? అక్కడ ఏమనుంది? క్రీస్తుకు ప్రదానం చేసింది. మీరు కింద పైన చదివితే అర్థమవుతుంది. అది కొరింథీ సంఘము. చెప్పేదేమో పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. అక్కడ మీరు అంటే మిమ్మును అంటే కొరింథీ సంఘము. ఇక్కడ మనం చదువుతున్నామంటే మిమ్మును అంటే అది పద్మాసు సంఘము అని. ఈ పద్మాసు సంఘము యేసు ప్రభువు వారికి ప్రదానం చేయబడింది. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు మధ్యాకాశానికి. మరి పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మరి సిద్ధంగా ఉండాలంటే పెండ్లి కుమార్తెకు ప్రదానం చేయబడినాక కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఆంక్షలు ఉంటే ఏమన్నా మరి నాకైతే తెలియదు. మా లోకంలో జరిగే పెళ్లికి నేను దగ్గరగా గమనించలేదు. మా ఇంట్లో అట్లాంటివి జరగదు. మరి ప్రదానం చేస్తే ఏం చేస్తారంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. పొలిమేర దాటకూడదు, మరి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, మరి పవిత్రంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, చూడటానికి చక్కగా ఉండాలి. ఇవి భూ సంబంధమైనటువంటి విషయాలు. ఈ భూమి మీద ఎవరికైనా వివాహం జరిగిస్తే ఇట్లాంటివి చేస్తారు సర్వసాధారణంగా. ఎవరి దగ్గరైనా కానీ జరిగేది ఇవే. మరి మనం ఏం చేయాలి? మనం ప్రదానం చేయబడ్డాం, అలంకరించుకోమని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడండి? అలంకరించుకోవాలా? ఒక్కసారి ప్రదానం చేయబడినాక ఇక వేరు వారితో పొత్తు ఉండనే కూడదు. అవునా కాదు? యోసేపు మరియమ్మ గారు ప్రదానం చేయబడినాక పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయితే యోసేపు గారు ఏం చేశారండి? అనుమానించి విడనాడటానికి ప్రయత్నం చేశాడు.
దాని అర్థం ఏమిటంటే, ఒక్కసారి ప్రదానం చేయబడినాక అస్సలు నీకు వేరే అవకాశమే లేదు. ఒకసారి నీవైనా నేనైనా సంఘంలో చేర్చబడినాక దేవునితోనే పొత్తు, దేవునితోనే సహవాసము, దేవుడే మనకి శిరస్సు, దేవుడే సర్వస్వం, దేవుడే ఆధారం. ఇక దేవుడి మీదే ఆధారపడాలి, కానీ మరి ఏ లోకం వైపు చూడనేకూడదు. లోకమే కాదు, దేవుడి నుంచి నిన్ను వేరు చేసే మరి దేనికైనా వెళ్ళకూడదు. మనిషిని దేవుడి నుంచి వేరు చేసే విషయాలు ఏముంటాయండి చెప్పండి? ఒక మనిషిని దేవుడి నుంచి వేరు చేసే విషయాలు ఏముంటాయి? ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే బాగా ప్రేమించే భార్య భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇంకేమవ్వచ్చు, ఏదైనా కానీ భూ సంబంధమైన విషయాలే అవి ఉంటాయి. మనిషిని దేవుడికి పాపం అవ్వచ్చు, ఏదైనా దేవుడి నుంచి ఏది వేరు చేస్తాడండి మనిషిని? ఇవే కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాని అర్థం వాటికి తలొంచనే కూడదు. మొదటి ప్రాధాన్యత దేవుడిదే అవ్వాలి. మరి దేవుడిదే అవ్వాలంటే మరి స్థిరమైనటువంటి నిశ్చయత ఉండాలి. నేను దేవునితో ప్రదానం చేయబడ్డాను, దేవునితోనే కలిసి బతుకుతాను, దేవుడితోనే కలిసి జీవిస్తాను. ఇప్పుడు భార్య ఏం చేయాలంటే భర్త చెప్పినట్టు వినాలి. మన సమాజంలో కానీ దేవుని గ్రంథంలో కానీ భర్తకు లోబడి ఉండాలి. మరి ప్రదానం చేయబడినటువంటి ఏంటిది? పెళ్లికి రెడీ అవుతున్నాం, దేవుని వివాహం చేసుకోవడానికి దేవుడు వస్తున్నాడు. ఆ భాగాలు వేరేగా ఉన్నాయి, తర్వాత చూద్దాం. మరి దేవుడితో ప్రదానం చేసుకున్నాక ఏం చేయాలి? దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. సొంత ఇష్టం చేయడానికి వీలు లేదు. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. భర్త కానీ భార్య కానీ తన సహచరితో చెప్పకుండా ఏదైనా చేస్తే ఏమైందండి? గొడవ అయిపోయింది. అది ఏ కుటుంబం అయినా ఎవరికైనా ఏమవుతుంది? గొడవ అయిపోయింది. ఆ గొడవ ఆ చేసిన విషయాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వారిద్దరూ వేరే అంతవరకు కూడా వెళ్ళవచ్చు. మరైతే నీవైనా నేనైనా దేవుడితో ప్రదానం చేయబడి బతికే బతుకు మరి దేవుడికి మనల్ని సమీపంగా చేస్తుందా? మరి దేవునికి వేరు చేస్తుందా? సమీపంగా చేయాలంటే ఏం చేయాలండి? ఒక భార్యని భర్త ప్రేమించాలంటే ఏం చేయాలి? లోబడి నడవాలి. భర్త ఆజ్ఞలు శిరస్సు వహించాలి. భర్తకి ఇష్టమైనవన్నీ చేయాలి. మరి ఇక్కడ దేవుడు భర్తగా చెప్తున్నాడు. దేవుడే సంఘాన్ని, పద్మాసు సంఘాన్ని ప్రదానం చేసుకున్నాడని చెప్తున్నాడు. మరి దేవుడు చెప్పినట్టు, దేవుని సంతోషపెట్టేటట్టు దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మనం సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు. సిద్ధంగా ఉంటే నీవు సరిగానే బ్రతుకుతున్నాడు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావంటే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు అని అర్థం. ఆరాధన అంటే ఇక్కడికి వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు మనం ఆరాధన చేసి వెళ్ళేదే కాదు. మన బ్రతికే ఆరాధన, మన జీవితమే ఆరాధన అవ్వాలని దేవుడు చెప్తున్నాడు. ప్రదానం చేసుకున్నా మరి సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం అంటే అది. మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నట, దేవుడితో ఒడంబడిక చేసుకోవడం. 2, ప్రదానం చేయబడిన కన్యక వలె ప్రవర్తించడం. ప్రదానం చేయబడినాక మరి ఏమిటండి? ఎప్పుడు దేవుడు రాక మనం వెళ్ళిపోవటం తెలియదు కదా. మరి ప్రధానం అయితే అయిపోయింది, పెళ్ళి ఎప్పుడో తెలియదు. సహజంగా మనకి భూమి మీద అయితే పెళ్ళికి డేట్ పెట్టుకుంటాం. మరి దేవుడితో సంఘమునకు ప్రధానమైతే ఈ పెళ్లి మాత్రం
ఒక మర్మం అన్నమాట, మిస్టరీ. ఎవరికి తెలియదు. అందరికి తెలిస్తే ఈ బాధ, ఈ భక్తి, ప్రయాస ఇదంతా ఉండదు కదా. ఇప్పుడు ట్రైన్ ఏ టైంకి వస్తుందో తెలిస్తే ఆ టైంకి వెళ్ళి ప్లాట్ఫామ్లో ఉంటాం. ట్రైన్ వస్తుంది కానీ, ట్రైన్ రావటం ఖచ్చితమే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదంటే ఎన్ని రోజులు ఎదురు చూస్తారండి? చనిపోయేంత వరకు ఎదురు చూడాల్సింది. ఎందుకంటే ఆ ట్రైన్ ఎక్కకపోతే నిత్య నరకం, ట్రైన్ ఎక్కితేనే నిత్య జీవం. మరి దేవుడితో ప్రధానమైంది దేవుడిని ఎదుర్కొంటేనే భక్తికి, ఆరాధనకు, జీవితానికి అర్థం. మరి ఆ దేవుడిని ఎదుర్కోలేకపోతే, దేవుడిని విస్మరిస్తే, దేవునికి విరోధంగా బతికితే మరి ఎంత మాత్రము ఈ భక్తి, ఇదంతా ప్రయాస, మీ కానుకలు, మరి ఈ నటన, కొన్నిసార్లు నటిస్తాం మనం చక్కగా. మన నటన, మన ప్రయాస, మన సమయం, మన డబ్బులు ఇవన్నీ ఏమవుతాయండి? వ్యర్థమైపోతాయి. దేవుడు ఇప్పుడు అందుకని చెప్పాడు. ఒక చోట రాయబడి ఉంది, పాస్టర్లకు కూడా లేదంట అని. ఎక్కడ రాయబడి ఉంది? దేవుని రాజ్యం అంట పాస్టర్లకు కూడా లేదంట అని ఒక చోట రాసింది. ఎక్కడంటే ఏమని రాసిందంటే, అక్కడ దేవుడు వస్తాడంట, దేవుని రాజ్యం తీసుకెళ్తే అందరు వెళ్ళి దేవుడి దగ్గర అంటారంట, అయ్యా నీ పేరు మీద దయ్యాలు ఎలగొట్టామయ్యా, నీ పేరున అద్భుతాలు చేసామయ్యా, నీ పేరు నా మహా ఆశ్చర్యకార్యాలు చేస్తే దేవుడు అంటాడు, అరే మీరెవరో నాకు తెలియదు కానీ తీసుకెళ్ళిపోండి. వీడిని తీసుకెళ్ళి ఏమంటాడు? శిక్షకు పంపిస్తాడు, శిక్షించడానికి. మరి సేవకులకే కఠినమైన తీర్పు. మరి మనకి ఎందుకు చెప్తున్నాడు? సేవకులంటే కొంచెం ఎక్కువ వాక్యం చదవటం, వాక్యం చెప్పటం, వాక్యం ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. మరి వారికే లేదు, మరి మన పరిస్థితి ఏంటి? అందుకని ఏమిటంటే మెలకుగా బ్రతకాలి. అది కూడా ఆరాధన అండి. సజీవ యాగంగా మిమ్మల్ని మీరే అర్పించుకోవటం అంటే దేవుని కోసం ప్రతిష్ఠించుకోవటం, దేవునితో ప్రదానం చేయబడటం. ఇది దేవుణ్ణి మెప్పించేటువంటి ఆరాధన. ఇది నిజమైన ఆరాధన. అక్కడ ఏమని రాసిందంటే, దిస్ ఈస్ ద ట్రూ వర్షిప్ దట్ యూ షుడ్ ఆఫర్. నువ్వు అర్పించవలసిన నిజమైన ఆరాధన ఇదే. ఏది? పెదవులతో ఆరాధించడం, పరులకు సహాయం చేయటం, నువ్వు దేవునికి అర్పించుకోవడం, సజీవ యాగంగా అర్పించుకోవడం, దేవునికి నీ దేవునితో ఒడంబడిక చేసుకోవడం, ఇది ఆరాధన అండి. తర్వాత మూడోది ఒకటి ఉందండి. మూడోది ఏంటంటే డెడికేటెడ్ టు హిస్ సర్వీస్. దేవుని సేవకు సమర్పించుకోవడం. ఇక మొట్టమొదటిది రెండు అయిపోయింది కదా. మూడో చివరిగా దేవుడి సేవకు సమర్పించుకోవడం. దేవుని సేవ అంటే ఏమిటండి? బోధించడమా? మైకులో చెప్పడమా? పాటలు పాడటమా? దేవుని సేవ అంటే ఏమిటి? దేవుని సేవ అంటే ఏమిటి? మనుషులకి, ప్రతి మనిషికి దేవుడు తలాంతి ఇస్తాడు. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా కానీ ప్రతి వారికి ఒక బహుమానం ఉంది. ఒకరు వాక్యం చెప్తారు, ఒకరు పాటలు పాడతారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ఆతిథ్యం ఇస్తారు, ఒకరు పరిచర్య. అంటే కొన్ని అందరికీ పరిచర్య ఏంటిది? దేవుడికి సంఘానికి చేస్తున్నారు కాబట్టి దేవుడికి చేసినట్లు తీసుకుంటాడు. అంతేగాని మనమేమనుకుంటామంటే చెప్పులు రోడ్డు మీద ఇచ్చి ఇది అసలు ఇదే దేవుని ఆలయం అని అనుకుంటారు. కాదు, మీరు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు చేస్తే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మరి ఈ విధముగా మరి పరిచర్యకు సమర్పించుకోవడం అంటే మరి దేవుడు నీకేమి ఇచ్చాడో నీకే తెలియాలి. మరి ఏమి ఇచ్చాడు మీకు అందరికీ తెలుసా? దేవుడు నాకు పలానా తలాంతి ఇచ్చాడు, లేకపోతే నేను దేవుని పనిలో నేను ఇది చేస్తాను, నాకు దేవుడు నాకు అప్పగించింది ఇదే అని మీలో ఎవరికైనా అర్థమైందా?
మీలో ఎవరికైనా అర్థమైందా? మా అమ్మ కూడా నాకు చెప్తా ఉండేది, అయ్యా క్యాష్లో ప్లే చేయ, కీబోర్డ్ ప్లే చేయ అని చెప్పి కొన్ని సంవత్సరాలు చెప్తే నాకేమైనా చికాకు ఉంది. కొన్నిసార్లు ప్రయత్నం చేసేవాడు. తర్వాత రిగ్రెట్ అయ్యేవాడిని, బాధపడేవాడిని. ఏంటంటే అసలు నేను కూడా దేవుడు నమ్ముకున్నాను కదా, నేను అందరితో ఉంటున్నాను కదా, నాకు లేదు. సహజంగా ఏంటంటే సేవకుల పిల్లలకి ఒక ప్రత్యేకంగా వాడికి ఏదో ఉండాలన్నట్టు చూస్తారు. నాకేమో నేను అందరితో సమానం కదా, మరి నేను ప్రత్యేకంగా ఎందుకు అట్లా, నాకు ప్రత్యేకంగా ఉంటే ఇష్టం ఉంది ఫస్ట్ నుంచి. మరి నాకు ఎలా అని నేను ఆలోచిస్తుంటే దేవుడు కొద్ది రోజులకి నాకు చెప్పాడు, అరే నువ్వు వాక్యం చెప్పరా అని చెప్పాడు. అని చెప్పడమే కాదు, దేవుడు నాకు చాలాసార్లు చెప్తూ వచ్చాడు. బాప్తీసం నేను 2011 మార్చి 18వ తారీఖుని తీసుకున్నాను. బాప్తీసం తీసుకుంటే నాకు బాప్తీసం తీసుకునే రోజు కూడా బాప్తీసం గురించి సరైన అవగాహన లేదు. నాకెవరు చెప్పలేదు, అది నాకు తెలియదు. మరి అసలు సేవకులు చెప్పే వాక్యం నాకు అర్థం కాదు. మరి ఎట్లా? మరి నేను ఇక దేవుడు ప్రేయర్ చేసుకుని వెళ్ళి బాప్తీసం తీసుకున్నాను. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అరే స్వార్థ చేయని చెప్పాడు. తర్వాత కొన్ని విధాలుగా చెప్తూ వచ్చాడు. నేను ఏది చేసినా కానీ చేయలేకపోవడం. తర్వాత దేవుడు డైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యం ద్వారా, మనుషుల ద్వారా, ఇట్లా అన్ని విధాలుగా చెప్తున్నాడు. అప్పుడు ఏంటంటే సరే మనదేముంది చెప్తామని నేను ప్రారంభించాను. అట్లా మీలో ఎవరికైనా దేవుడు మీకేమిచ్చాడో మీకు తెలుసా? దేవుని పరిచర్యలో మీ వంతు పాల్పొంపు పొందమంటే అందరు సహజంగా ఏంటంటే డబ్బు తీసుకురండి, అర్పణలు తీసుకురండి అని చెప్తారు సేవకులు. డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, దేవుడు ఎప్పుడు డబ్బుల గురించి ప్రస్తావించదు. సేవకులకి మన విశ్వాసమే కానీ విశ్వాసం లేక అవిశ్వాసమైన మాటలు మాట్లాడతాం. దేవుడు ఎప్పుడైనా డబ్బుల గురించి విచారించాడా? వస్తువుల గురించి విచారించాడా? సహజంగా విశ్వాసులందరికీ విశ్వాసం లేదు. మా సంఘ విశ్వాసేనని నేను చెప్తాను. మా సేవకుడికి విశ్వాసం ఉండదు, విశ్వాసికి విశ్వాసం. అవిశ్వాస లోపలంతా అవిశ్వాసమే. అవిశ్వాసం కాబట్టి కానుకలు తీసుకురండి, అర్పణలు తీసుకురండి, మీరు బాధ్యత పొందండి, అవి తీసుకోండి, ఇవి చేయండి, మీరు ఏదో కూడా చేయాల్సిందని చెప్తారు. అయితే అలా కాదు. దేవుడు నీకేమిచ్చాడు, నువ్వు వచ్చి నీకేమిచ్చాడు తెలియాలంటే నువ్వు దేవుడితో మాట్లాడు. నీకు ఇచ్చిన దేవుడు కదా, నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేస్తావు? టికెట్ కౌంటర్లో టికెట్ కొంటారా, లేకపోతే రైలు ఎక్కడానికి బస్ స్టాండ్కి టికెట్ కొంటారా? మరి దేవుడు నీకేమిచ్చాడు తెలియాలంటే నువ్వేం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడుంటాడండి? నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సర్వము అంటే అసలు దృశ్యమైనది అదృశ్యమైనది ఏది లేదు. ఈ భూమి కాదు, సృష్టి మొత్తంలో దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడిని అడగాలి, ప్రభు మరి నా పని ఏమిటి, నేనేం చేయాలంటే నీకే చెప్తాడు. దేవుడు నీకేం చెప్తే చెయ్యి, నీకెవరు బోధించాల్సిన పని ఏమి లేదు. మరి దేవుడు పునరుద్ధానం చెందినప్పుడు యెరూషలేము చర్చిలో ఒక సంభవం సంభవించింది. అదేమిటంటే దేవాలయపు తెర అడ్డముగా చిరిగాను అని ఉంటుంది. లేఖనం ఉందా? దాని అర్థం ఏమిటండి? దేవుడేమో సమాధి తెరవబడింది, సమాధిలో నుంచి దేవుడు బయటకు వచ్చాడు. శ్మశానం ఏమో ఊరి చివర ఉంది కొండ, మరి దేవాలయం ఏమో ఊర్లో ఉంది. దేవుడు అక్కడ లెగిస్తేనంట ఇక్కడ కటం చిరిగిపోయిందంట మధ్యలో. ఇదేమిటి ఎవరికైనా తెలుసా?
కట్లు బంధకాలు కదా. అదేమిటంటే దేవుడు భూమి మీదకి రాకముందు, మనుషుల కోసం ప్రాణం ఇవ్వకముందు దేవునికి మనుషులకి మధ్యవర్తి ఉండేవాడు. ఆయనే సేవకుడు, యాజకుడు. మనుషులు పాపం చేస్తే గుమ్మ మీద రావటం, ఒక బలి పశువునో గువ్వనో పావురానో ఏదైనా కొరినో కొడినో తీసుకురావటం, దాని మీద చేయి పెడితే ఆ పాపం దాని మీదకి వస్తే దాని రక్తం తీసుకెళ్లి యాజకుడు ఏం చేశాడంటే, ఇప్పుడు హిందూ దేవాలయాలు చేస్తారే, గర్భాలయంలోకి రాని మనల్ని. దాని అర్థం ఏమిటి? అది అతి పరిశుద్ధ స్థలం. లేఖనంలో కూడా అదే ఉంటుంది అన్నమాట. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, దేవుని ఆవరణ పాత నిబంధనలో రాయబడి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అందరికీ ప్రవేశం లేదు. అందుకని ఇప్పుడు కూడా హిందూ టెంపుల్స్లో ఏం చేస్తారు, లోపల గర్భాలయంలోకి రానివ్వరు ఎవరిని. నేను వెళ్ళలేదులేండి, మామూలు చెప్తున్నాను. గర్భాలయంలోకి రాని అతను మాత్రమే వెళ్తాడు. అలాగే యాజకుడు వెళ్ళేవాడు. అయితే దేవుడు రావడం వల్ల ఏమైందంటే, దేవుడు అక్కడ పునరుద్ధానం జరిగితే ఇక ఈ ఆలయం ముందు వచ్చి మనుషులు వచ్చి గొర్రెలను తీసుకొచ్చి బలి అర్పించాల్సిన పని లేదు. ఒక్క బలి అర్పించబడింది. ఇక ఈ బలితో పని పోయింది. ఈ యాజకుడితో కూడా పని పోయింది. పాస్టర్ గారితో కూడా పని లేదు. డైరెక్ట్గా పాపం చేసినోడు వచ్చి దేవుడిని సమీపించడమే. ఓపెన్ అయిపోయింది అన్నమాట. మరి దేవుడు ఎక్కడున్నాడంటే, నీకు మధ్యలో సేవకుడు అవసరం లేదని అంటుందని అర్థం. దేవుడు నీవే, నీకు సేవకుడు ఏమి అవసరం లేదు. నీకు ఇక మధ్యవర్తి ఏమి అవసరం లేదు. దేవుడిని సంప్రదించడానికి, దేవుడితో మాట్లాడటానికి నీకు మధ్యవర్తులు ఏమి అవసరంలా. నువ్వేం గొర్రెను మేకను అర్పణను డబ్బులు ఏం తీసుకురాని అవసరంలా. నీవెక్కడైతే ఉన్నావో అక్కడే మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు, నువ్వు నాకేమి ఇచ్చావు చెప్పు, నేనేం చేయాలని నువ్వు అడిగితే దేవుడు చెప్తాడు. అయితే ఈరోజు మనం చూసింది ఏంటంటే, దేవుని ఆరాధనలో 3 భాగాలు. ఒకటి, దేవుడిని నోటితో ఆరాధించడం. ఒకటి. 2, ఇతరులకు సహాయం చేయడం, మేలు చేయడం ఆరాధన. 3, దేవునికి ప్రతిష్ఠించుకోవడం, దేవునికి ప్రదానం చేయబడి దేవుని ఇష్టానుసారంగా బ్రతకటం, అది 3వది ఆరాధన. 4, దేవుని సేవకు సమర్పించుకొని దేవుడు నీకు నాకు ఏం అప్పగించాడో అది చేయటమే ఆరాధన. మరి ఈ సమయం మనం నోటితో ఆరాధించాలి కదా. మరి ఏమని ఆరాధిస్తారు? ఏమని ఆరాధిస్తారు ఆయన? అందుకని ఒక్క వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. ఇక్కడ మనందరికీ అనుగ్రహింపబడినటువంటి రక్షణ ఏ విధంగా మనకు వచ్చిందో రాయబడి ఉంది. మనం సహజంగా ఏమంటామంటే, మనం ఏదో నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నట్టు సమాజంలో కొందరు మనం ప్రత్యేకించి చూస్తాం, సహజంగా బంధువుల్లో కానీ ఎవరినైనా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు యేసు ప్రభు దేవుడని మనసులో విశ్వాసం ఉంచితేనే, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మరి ఈ రక్షణ ఎలా వచ్చిందండి? ఈ రక్షణ ఎలా వచ్చింది? 1 విశ్వాసము, 2 కృప. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. స్పష్టంగా ఉంది అక్కడ. 1 విశ్వాసము,
రెండు కృప. విశ్వాసం అనేది మనం విశ్వాసం ఉంచుతాం. కృప అనేది దేవుడు ఇచ్చేది. కృప అంటే ఏమిటంటే, అంతకుముందు ఒకసారి చెప్పాను. కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? కృప అంటే కొన్ని పదాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవి రిపీటివ్గా పదే 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 వస్తాయి. బైబిల్లో ప్రతి పేజీలో ఉంటుంది కృప అనే పదం. అవి కొన్ని మనం తెలుసుకోవాలి. అది అర్థమైతేనే మిగతా దాని కాంటెక్స్ట్ మొత్తం అర్థం అవుతుంది. కృప అంటే అపాత్రతా దానం. అపాత్రతా దానం అంటే పాత్రులు కాని వారికి పాత్రులుగా చేయటం. ఇప్పుడు ఏదైనా ఒక ఆర్మీ సెలక్షన్ లేదా పోలీస్ సెలక్షన్ లేదా కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళాలండి. నీకు డిగ్రీ లేదు, మరి ఆ జాబ్ ఇవ్వాలంటే కనీసం డిగ్రీ ఉండాలి. అయినా నీకు డిగ్రీ లేకపోయినా కానీ నీకు కలెక్టర్ ఉద్యోగం ఇస్తారా అంటే దాన్ని కృప అంటారు. అయోగ్యులని యోగ్యులుగా చేయటమే కృప. మరి కృప ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు రక్షించాడు. మనం చేస్తే కాదు, మనం ఇచ్చే కానుకలకి, లేకపోతే దాన ధర్మానికి, మన మంచితనానికి, మన నీతికి, మన పరిశుద్ధతకి, మనం ఏదో ప్రత్యేకంగా బ్రతికితేనో ఈ అవకాశం కాదండి. మనకంటే యోగ్యులు నేను చాలామందిని చూశాను. మనకంటే యోగ్యులు దేవుణ్ణి తెలియకుండా కూడా జీవిస్తున్నారు. మనకంటే ఆదర్శంగా బ్రతికేవాడు దేవుడు లేడు. మరి అదే కృప. వారికి లేదు అవకాశం, మరి అసలు ఏమీ లేదు, ఆహారం లేదు, మనకి సరైన పరిస్థితులు లేవు, మన జీవన విధానం సరి లేదు. అయినా కానీ మనం కూడా ఇచ్చాడు. అదే కృప. దేవుడు రక్షణ ఫ్రీగా ఇచ్చాడు. ఎట్లా? విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసం ద్వారా యేసు ప్రభు దేవుడు అని హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతావు. మరి మనం యేసు ప్రభు దేవుడు అని మనం ఒప్పుకున్నాం. మనకంటే శ్రేష్ఠులకు ఎవరికైనా చెప్పి చూడండి, నవ్వుతారు చక్కగా. ఇప్పుడు కాదు చూద్దాం, అవన్నీ తెలుసు, యేసు ప్రభు కూడా దేవుడే అని అంటారు. కానీ నువ్వు నేను అట్లా యేసు ప్రభువే దేవుడని ఒక అడుగు ముందుకేసావు. మరి విశ్వాసం ఉంచారు కదా, ఆ విశ్వాసం దానికి కృప. అంటే యోగ్యులు కాకపోయినా మనం దేవుడు యోగ్యులుగా ఎంచి మనల్ని రక్షించాడు. దేని నుంచి రక్షణ? దేని నుంచి రక్షణ అంటే దేని నుంచి రక్షణ? రక్షింపబడ్డావా అంటారు. ఎవరైనా సేవకులు నన్ను కూడా అడిగితే నాకు అసలు కోపం వచ్చేది. అసలు డేట్ చెప్పు, టైం చెప్పు, వాక్యం చెప్పు అనేవాడు. అసలు నాకైతే అసలు విపరీతమైన కోపం వచ్చి మౌనం వెళ్ళిపోయేవాడు, ఏమనలేక వెళ్ళిపోయేవాడు. మరి అసలు రక్షింపబడటం అంటే ఏంటండి? రక్షింపబడటం అంటే ఏమిటి? రక్షణ తీసుకున్నారా, రక్షింపబడ్డారా అంటారు సహజంగా. ఏంటి అసలు రక్షింపబడటం అంటే ఏంటి? రక్షింపబడటం అంటే ఏం లేదండి. మనుషులు ఒక దినానికి చనిపోతారు. చనిపోయినాక నీకు రక్షణ, బతికున్నప్పుడు కాదు. ఈ బైబిల్ మొత్తం ఎక్కడ కూడా బతికుండా వాడిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చేయడం లేదు. అర్థమైందా? మనుషులందరూ కొద్ది కాలం బతికి చచ్చిపోతారు. ఇప్పుడు ఈ భక్తి, ప్రయాస, ఈ పనులు, కానులు, అర్పణలు, త్యాగం, నీతి బతకటం, పరిశుద్ధంగా జీవించలేదు అంతే. ఎందుకు ఈ పాటంతా? ఇదేమిటంటే చనిపోయినాక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇదంతా. అంతేగాని ఇక్కడ రోగాలు పోవడానికి, దయ్యాలు వదలడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్లిళ్ళు అవడానికి, పిల్లలు పుట్టడానికి, ఇల్లు కట్టడానికి, పొలాలు కొనడానికి, వ్యాపారాలు చేయడానికి, ఇంకొక దానికి కాదు దేవుడు. దేవుడు ఎందుకంటే మనుషులు చచ్చిపోతారయ్యా, చనిపోయినాక కూడా జీవించాలంటే నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. మనిషి చనిపోయినాక కూడా దేవుని రాజ్యంలో, స్వర్గం అంటారు కదా,
స్వర్గం, వైకుంఠం అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. పరలోకం. పరలోకం అంటే ఏమిటి? పరలోకం అంటే ఏంటండి? ఇది భూలోకం. పర అంటే వేరే అని అర్థం తెలుగులో. వేరే లోకం ఉంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఏమని చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన భూలోకంలో చెప్తున్నాడు. భూమి మీద ఆయనకి ఆహారం లేదు, మిడతలు తింటున్నాడు, బట్టలు లేవు, చర్మం కట్టుకున్నాడు. కానీ ఏం చెప్తున్నాడంటే పరలోకం గురించి చెప్తున్నాడు. ఏమని? అయ్యా బాబు, పరలోకం రాజ్యము సమీపించింది. భూలోక రాజ్యం. ఈ భూలోక రాజ్యంలో కొద్ది కాలం ప్రజాస్వామ్య దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎవరెవరో పరిపాలిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటుంది రకరకాలుగా. ఈ భక్తి, ఈ ప్రయాస, ఇదంతా మనుషులు చనిపోయినాక దేవుని రాజ్యంలో పాలుపొంపులు పొందడానికి రక్షణ. ఈ యొక్క మనం దేవుడిని అంగీకరించడం, పరిశుద్ధంగా బతకటం, నీతిగా జీవించటం, పనుల పాత్రలో పాలుపొంపులు పొందటం, సంఘంలో చేర్చబడటం, దేవుని ఆజ్ఞలు పాటించడం, ఇవన్నీ ఎందుకంటే చనిపోయినాక దేవుని రాజ్యంలో ప్రవేశం కాలు పెట్టడానికి. చనిపోయినాక నువ్వు సాధించేదానికి ఇది ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. ఇప్పుడు చాలా మంది అవిశ్వాసులు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. అయ్యా రోగం వస్తే చూపిస్తాడు, కంపెనీకి ఇన్సూరెన్స్ కడితే 700 కంపెనీ కట్టిద్దని ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ కడతారు. ఈ భక్తి కూడా పరలోక రాజ్యానికి ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. మనుషులందరూ భూలోకంలో బాగా బతకాలని వాడు కంపెనీకి ఇన్సూరెన్స్ చేస్తాడు, వ్యాపారానికి ఇన్సూరెన్స్ చేస్తాడు. అంటే వ్యాపారంలో నష్టం వస్తే కంపెనీ భరించింది. దేహానికి ఇన్సూరెన్స్ చేస్తాడు, ఏదైనా రోగం వస్తే కంపెనీ బిల్లు కట్టింది హాస్పిటల్లో. మరి ఇంకా దేనికి ఇన్సూరెన్స్ చేస్తారని అన్నిటికీ వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేస్తారు. ఎవడైనా కుదిరితే మరి వాటి డబ్బులు రావాలి, చనిపోతే వెహికల్స్కి ఇన్సూరెన్స్ చేస్తాడు, వాహనానికి. మరి భక్తికి ఇన్సూరెన్సే, ఆ రక్షణకి ఇన్సూరెన్సే ఈ భక్తి. చనిపోయినాక అందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మరి మనం ప్రయాసపడుతున్నాం కదా, ఆ ప్రయాసే ఈ రక్షణ. మన రక్షణ ఏమిటంటే చనిపోయినాక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడిని అంగీకరించకపోతే ఏమనుందండి? నిత్య శిక్ష. దీనికి ఆశ్చర్యపడకు. పేతురు పత్రికలో ఏమన్నా? దీనికి ఆశ్చర్యపడకండి. దేనికి? ఒక దినం వస్తుంది, ఆ దినమున మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు ఏమనంటారా? సమాధుల నుండి బయటకు వస్తారన్నదాక. ఇప్పుడు కట్టిని పూడ్చిన సమాధులన్నీ దేవుడు నమ్ముకుంటే నువ్వు మేలుకో కీడుకో లెగవలసిందే అని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు లేచినాక దేవుడితో ఉండాలని, ఆకలి దప్పుక లేని రాజ్యంలో దేవుడితో కూడా సదాకాలం జీవించాలని, మరణంలో లేని జీవితం దేవుడితో కూడా ఉండాలని, అసలు దానికి ముగింపే లేదు. ఇప్పుడు మనం ఎవరైనా పేరు చెప్తే ఏమని చెప్తారండి? రాజశేఖర రెడ్డి గారి వర్ధంతండి, ఆయన జయంతండి, రామారావు గారి వర్ధంతండి, లేకపోతే ప్రధానమంత్రి గారి పుట్టినరోజు అండి చెప్తారా? మనుషులకి ఇది ఉంటుంది కాలం. మరి దేవుని రాజ్యంలో అది లేదు. దేవుని రాజ్యంలో ఏముందంటే దానికి ముగింపు లేదు, దానికి అంతము లేదు. మరి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఇదేంటి? ఇదే రక్షణ. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇది రక్షణ అన్నమాట. ఇది ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. ముందు టర్మ్ ప్లాన్ అంటే నీకు ఇప్పుడు ఏడేం రాదు, తిరిగి అక్కడ వచ్చింది అనమాట. ఇన్సూరెన్స్ అంటే నువ్వు ప్రయాసపడతాం, మనం పని చేస్తాం, ఉపకారం చేస్తాం, మనం పీడించుకు తింటారు, అవి ఇవ్వమంటారు, ఇవి ఇవ్వమంటారు, మరి అన్ని బాధలు, దేవుడు ఆంక్షలన్నీ ఎవరికి? విధేయులైన వారికే కదా దేవుని ఆజ్ఞలన్నీ. అసలు పాటించకపోతే, దేవుని అంగీకరించకపోతే మనం ఇష్టానికి బ్రతుకుతారు. మరి దేవుని ఇష్టానికి మనం బ్రతుకుతున్నాం, దానికి ప్రతిఫలం దేవుని రాజ్యం. ఆ రక్షణ మనకిచ్చాడు, అక్కడ అది రాయబడి ఉంది. మరి ఆ రక్షణ ఫ్రీకి ఇచ్చాడు. ఎవరైనా విలువైన ఫ్రీకి ఇస్తారా? ఇస్తారండి? సహజంగా ఏం చేస్తాం? తుప్పు పట్టింది కూడా ఇది అసలు
దేనికి కాటాకు వేసుకోవడానికి కూడా పనికిరందా దాని యొక్క చూసి 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 వానలో పెట్టి సందులు పెట్టి పైన పెట్టి అటకెక్కించి అటు పెట్టి ఇటు పెట్టి కొన్ని సంవత్సరాలు దాన్ని దాచిపెట్టి ఏం చేస్తాం? పడేస్తాం. ఇది మనుషుల స్వభావం ఇలా ఉంటుంది. మరి దేవుని రాజ్యం ఎంత విలువైంది? నీకేమో ఉచితంగా ఇచ్చాడు. మరి విలువైంది ఉచితంగా ఇచ్చారు. గవర్నమెంట్ ఏదైనా ఇస్తున్నారంటే మనం ఏం చేస్తాం? ముందే అప్లై చేసుకుంటాం, ముందే లైన్లో నుంచుంటాం. అసలు ఏం చేస్తామండి? ఉచితంగా వచ్చిందని క్లెయిమ్ చేస్తారు మనుషులు అందరూ. ఎవరైనా నేనైనా మీరైనా అందరు. మానవ స్వభావం ఏంటంటే ఏదైనా ఉచితంగా వస్తే ముందుంటాం. మరి ఉచితంగా విలువైంది ఇస్తారు ఏమన్నా? గవర్నమెంట్ రైస్ ఇస్తారు, ఏమిస్తారు? పనికిరాని ఇస్తారు. ఉచితం కదా, తినడానికి పనికిరావు, అవి ఇస్తారు. మరి మహా గొప్ప రక్షణ, దేవుడితో కూడా ఉండే అవకాశము మరి ఎట్లా ఇచ్చాడండి దేవుడు? ఎవరైనా తీసుకున్నాడా? కానుకలు తీసుకొచ్చేయండి, వారం ఇంత ఇవ్వండి అని ఏమైనా చెప్పాడా? లేకపోతే మీ పొలంలో అమ్మి భాగం తీసుకొచ్చేయండి అని ఏమైనా చెప్పాడా? లేకపోతే మీ ఆస్తిలో ఏమైనా వాటా ఇవ్వమని చెప్పాడా? ఏమి చెప్పలా. బాబు దేవుడిని అంగీకరించయ్యా, నేనే దేవుడిని ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు. ఇదిగో మనుషుడు, ప్రతి మనుషుడు గైకొనవలసిన, అవలంబించవలసినటువంటి ఆజ్ఞలు ఇగో. నువ్వు మనిషివి కదా, ఆఫ్టర్ కొద్ది కాలం ఉన్నట్టు అట్లా బతికి అట్లా చచ్చిపోతావు. నీకు కొన్ని ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ ఇంత అల్పమైనటువంటి మనిషికి దేవుని ఆజ్ఞలు ఇచ్చి దేవుని రక్షణ ఇస్తే ఎంతోమంది అవిధేయత చూపిస్తున్నారు. ఎవరైనా నమ్ముతారా దేవుణ్ణి? ఫ్రీగా వస్తే విలువ ఉండదు. ఉచిత సలహా ఎవరు తీసుకోవాలి? అర్థమైందా? ఇక్కడేం ప్రయోజనం లేదు కదా. ఏంటి ప్రయోజనం? చాలామంది అంటారు, నాకు పొలం బాగా పండితే వస్తా, ఒక భర్త ఇస్తా, లేకపోతే అది జరిగితే వస్తా, నాకు రోగం పోతే వస్తాను అనుకుంటామండి, మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అంటారు. నువ్వు నమ్మకపోతే ఏమో పోరా అంటాడు దేవుడు. ఏమంటాడు? దేవుడు కూడా వద్దు అన్నాడు అనుకో, ఇంకో వాడి గతి ఏంటి? మనం అలా మాట్లాడుకుంటాం కఠినంగా. దేవుడు కూడా ఒక మనిషిని, బాబు నువ్వు వదిలేయ్యా, అమ్మ నువ్వు వద్దు, నువ్వు ఉండిపో అన్నాడు అనుకో, ఏమిటండి? మనిషి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి వెళ్ళిపోయాడు. మరి నువ్వు భూగర్భంలో నుంచి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడ దేవుణ్ణి అంగీకరించాలి. మరి మనం అందరం అంగీకరించాం కదా. అంగీకరిస్తే అంగీకరించినటువంటి ఆ రక్షణ దేవుడు ఇచ్చింది. మనం ఏమి ఇస్తే వచ్చింది? అది ఇక్కడ రాయబడదు. అది అరే నువ్వు ఎలిజిబుల్ కాదు, అయినా నీకు ఇచ్చా అని చెబుతున్నాడు దేవుడు. దీన్ని బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నాం, మేము సంఘానికి వెళ్తాం, మేము సంఘంలో చేర్చబడ్డాం, మేమే విశ్వాసులం అని చెప్పడానికి ఎక్కడా లేదు. అతిశయించడానికి వీలు లేదు. కిందే మనం చూడండి, ఇది మీ వలన కలిగింది, నువ్వేం చేయలేదయ్యా. ఇది రక్షణ మీ వలన కలిగినది కాదు, నువ్వేం చేయలా. నువ్వు రక్షణ పడటానికి నువ్వేం చేయలే. నువ్వేదో చేస్తేనప్పుడు మా సహజంగా మనం ఏమనుకుంటామంటే ఎంతో ప్రయాసం అండి, విశ్వాసం అండి, ఎంతకాలం నుంచి బతుకుతున్నామండి అని మనం చెప్తాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నిన్ను రక్షించడానికి నువ్వేం చేయలేదు బాబు, అది ఫ్రీకి ఇచ్చానయ్యా అని చెప్తున్నాడు దేవుడు. మరి కింద ఏమన్నది? నువ్వేం చేయలేదు అయినా నీకు ఇచ్చాను, క్రియల వలన కలిగినది కాదు, నువ్వేదో చేస్తే నీకు వచ్చింది కాదు ఈ రక్షణ. కాబట్టి ఏమనుంది? ఎవడును, నేను చెప్పింది చెప్పండి, ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవుని రక్షణ కలుగుటను బట్టి ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇక్కడ ఏమన్నా ఎవరు అని అనొచ్చుగా, మర్యాదకి సంబోధించవచ్చుగా, మర్యాదగా ఎవరు ఏంటని సంబోధించవచ్చుగా. ఏమన్నదండి అక్కడ? దేవుడు మనుషులతో అంటున్నాడు, ఎవడైనా సరే, ఎవడైనా అతిశయిస్తానికి ఏమన్నాడు అక్కడ? మీరు ఎవరు అంటలా, ఏమన్నాడు అక్కడ? ఒకసారి ఎవడును. దేవుడికి మరి మనిషి అంత అల్పమైనది.
మనమే అంటాం మనుషుల్ని ఎలా పెడతారా. మరి దేవుడు ఏమంటాడు, బాబు అతిశయించడానికి వీల్లేదయ్యా, నీకు రక్షణ ఇచ్చాను, అది ఉచితంగా ఇచ్చాను, నువ్వేమన్నా అపాత్రుడు అయినా రక్షించాను. మరి అని దేవుడు నాకు చెప్తున్నాడు కదా. మరి మనం ఏమని ఆరాధించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా మరి మాకు ఉచితంగా రక్షణ ఇచ్చారు, నోటితో ఆరాధన చేయమన్నారు కదా. మరి మమ్మల్ని రక్షించినటువంటి రక్షణ, మాకు వచ్చినటువంటి రక్షణ ఉచితంగా ఇచ్చారు అని మీరు ప్రతి వారం చేయాలి. ప్రతి వారం ఏమని చేయాలంటే, అసలు ఆరాధన అంటే ఏమిటంటే దేవుడు మనుషులను రక్షించిన విధానం, దానికి సూచనగా ఉన్నటువంటి పాత్ర, దేవుని మరణం, బలియాగం, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన. ఆరాధన అనగాళ్ళు చమత్కారంగా ఏదో 4 వాక్యాలు పెట్టి ఎవరికి విధంగా వింతగా ఏదో చేయనవసరం. మనసారా దేవుడు నీకోసం ప్రాణం ఇచ్చి రక్షించాడని, మనిషి దేవుని రాజ్యంలో ప్రవేశం పొందడానికి దేవుని రక్తం అవసరమైందని, దేవుని బలియాగం ద్వారా మనందరికి ఉచితంగా రక్షణ వచ్చిందని, దాన్ని మనలో మనం జ్ఞాపకం చేసుకోవడం. ఆరాధన అంటే ఏమిటంటే దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధన, ఇంకేం కాదు. నువ్వేం చెప్పనవసరం. మనసులో దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఉచితంగా రక్షించారు, దేవుని రాజ్యానికి ఉచితంగా పాత్రుడుగా చేశారు. మరి నేనేం చేయలేదు, మరి సంఘముగా కూడి దేవుని బలియాగం, దేవుడు మనుషుల కోసం ఏం చేశాడు అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. అంటే ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే మీకు ఏమైనా ఇసుకొస్తుందా? ఒక తండ్రి ఉన్నాడు, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన పిల్లలకి విస్తారమైనటువంటి సంపద ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, విస్తారంగా ఇచ్చాడు. ఆ పిల్లలు ఎంత తిన్న అవట్ల, ప్రతిరోజు తండ్రి ఇచ్చిన భాగంలో నుంచి తీసుకుని అనుభవిస్తున్నారు, కానీ అవట్ల అంత ఇచ్చాడు. అప్పుడు ఏం చెప్తారు పిల్లలు ఏం చెప్తారండి? ప్రతిరోజు ప్రతి క్షణము వాళ్ళ నాన్న పేరు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన తినే ఆహారం కూడా అదే, ఆయన వేసుకున్న వస్త్రాలు కూడా అవే, ఆయన ఉండే ఇల్లు కూడా అదే, అన్నీ ఆయన ఇచ్చినాయి. కాబట్టి ఏమని చెప్తాడు? ఒక మనిషి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలకు సరిపాను, 100 సంవత్సరాలకు 1000 సంవత్సరాలకు సరిపాను ఇచ్చాడు తండ్రి. ఏం చెప్తారండి? తండ్రి గురించే చెప్తారు. అయ్యా మాకు మా తండ్రి గారు ఇచ్చారు, మా తండ్రి గారు దయాదాక్షిణ్యాలు ఇట్లా మాకు ఇవ్వటాన్ని బట్టి వారసత్వం వచ్చింది, మేము చేసింది ఏం లేదయ్యా, మేము దాన్ని పోగొట్టుకుని ఉంటే చాలు, దాన్ని జాగ్రత్త చేస్తే చాలు అని చెప్తారా లేదా? మరి దేవుడు బలియాగము ఎంత గొప్పదంటే ఈ భూలోకంలో మనుషుల్ని పోషించే ధనం కంటే గొప్పది. ఈ యొక్క దేవుని రక్షణ ఎక్కడైనా దొరుకుతుందండి? కొనడానికి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందా? యేసు ప్రభు నామం దగ్గర తప్ప, అయ్యా నేను స్వర్గానికి పోవాలి, ఏదైనా ఉందా మార్గం అని ఎవరినైనా అడిగితే రక్షణ ఇస్తారా? చచ్చిపోయినాక నాకు పరలోకం గ్యారెంటీ ఇస్తారా అని ఎవరైనా అడిగితే ఏమైనా ఇస్తారా? ఇది ఎక్కడ దొరికేది కాదు, యేసు ప్రభు మాత్రమే ఇచ్చేది. ఆ రక్షణ నీకు నాకు ఇచ్చాడు, అది ఉచితంగా ఇచ్చాడు. మరి ఆ ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నా ఇప్పటికీ రక్షించి అయోగ్యులకి ఇచ్చి నాకు రక్షించినందుకు నాకు ఏదైనా తీసుకురండి అంటున్నా. బాబు పరిశుద్ధంగా బతుకయ్యా, నీతిగా బతుకమ్మా, నేను చెప్పింది చెయ్యమ్మా, నీ డబ్బులు నాకు వద్దాం, నువ్వు కావాలి అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? మనం అర్పించుకోం, మన సమయము మనకున్నది ఏది ఇవ్వు, డబ్బులు ఇస్తాం. దేవుడు డబ్బులు అడుగుతున్నాడా?
డబ్బులు వద్దు బాబు అంటాడు దేవుడు. నీ డబ్బులు ఎవరికి కావాలి అంటాడు. డబ్బుల గురించి ఏం చెప్పాడు దేవుడు? లోకంలో డబ్బులు సంపాదిస్తున్నారంటారా? డబ్బులకి చెదరపడితే బంగారం కొంటామంటారా? బంగారానికి తుప్పు పట్టింది అంటాడు. మరి మనం ఏం చేస్తాం? డబ్బులు ఇస్తాం కానీ మనసు ఇవ్వం దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ హృదయం కావాలి, దేవుడితో ఒడంబడిక కావాలి. ప్రభు, నీతో ప్రదానం చేయబడ్డాను, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నేను నొప్పించను, పరిశుద్ధ జీవితం జీవిస్తాను, నీతో ప్రదానం చేయబడిన విధంగా బ్రతుకుతాను, మరి పరులకు సహాయం చేసి నేను మెప్పిస్తాను, నిన్ను ఆనందపరిచేటువంటి ప్రతి కార్యం చేస్తాను. ఇవన్నీ దేవుడు చెప్పినవి, నేనేం చెప్పినాయి కదా. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ ఆరాధనలో 3 భాగాలు: నోటితో ఆరాధించడం, ఇతరులకు మేలు చేయటం, దేవునికి అప్పగించుకోవడం, దేవుని పరిచర్యకు అప్పగించుకోవడం అని దేవుడు చెప్పింది. దేవుడు చెప్పాడు. దేవుడిని సంతోషపెట్టే ఆరాధన అంటే అదేనంట. మనమేమో ఆరాధన అనగానే 2 నిమిషాలు ప్రేయర్ చేసి ఆరాధన చేసి వెళ్ళిపోయి బయటకు మన నిజ స్వరూపం మన ఇష్టానికి బ్రతుకుతాం. కానీ దేవుడు అది కాదు. ఇలా బ్రతుకు బాబు, అదే ఆరాధన, నీ బ్రతుకే ఆరాధన అవ్వాలని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని ఆదివారం వచ్చి నన్ను ఆరాధించి వారం అంతా నీ ఇష్టానికి బ్రతకమని కాదు. మరి ఎట్లాంటి అవకాశం సందర్భం దేవుడు మనకి ఇచ్చాడు దేవుని ఆరాధించడానికి, దేవుడు మరి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఎలక్షన్ నాకు ఉచితంగా ఇచ్చాడని దేవుడే చెప్పాడు. నోరు తెరిచి ఆరాధన చేయమని. ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారం నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, నా ఆరాధన అంగీకరించండి. మరి మీ యొక్క బలియాగమును, మాకు రక్షణకు కారణమైనటువంటి దేవుని బలియాగము, మరణము, పునరుద్ధానము నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అని చెప్పాలి. ప్రభు, మీ యొక్క మా రక్షణార్థం మిమ్మల్ని మీరు అర్పించుకున్న విధానం బలి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. మిమ్మల్ని మీరే అర్పించుకుంటే నాకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, లోకంలో నుంచి విడుదల, సంఘముల సహవాసము ఇవన్నీ నాకు ఉచితంగా వచ్చినాయి అని నోరు తెరిచి చెప్పడమే ఆరాధన. ఇప్పుడు మనం ఆరాధన చేద్దాం.